used 2 times. సో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి థర్డ్ జనరేషన్ టొయోటా క్యామ్రీ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ బ్యాటరీ వర్షన్, ఈవీ వర్షన్ అనమాట, హైబ్రిడ్ ఇంజన్. ఇది అప్పట్లో 2016లో మనకి 36 లక్షల రూపాయలుగా దీని యొక్క ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. ఆన్ రోడ్ ఇంకొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. ఈ యొక్క వెహికల్ 1,06,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే తిరిగినటువంటి బండి. 1,09,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. షోరూమ్ ట్రాక్తో సంబంధించిన బండి. సో అటు కొంచెం వెళ్ళన్నా. సో ఈ వెహికల్ చూసారు కదా, ఇది గురుగాంకి సంబంధించిన నెంబరు, డీలఫ్ ఫేజ్ 2, మాది ఫేజ్ 3, ఫేజ్ 2. అక్కడ ఒక పైలట్ది అనమాట. ఇండిగోలో మనకి కెప్టెన్ ర్యాంక్ స్థాయి ఒక సార్ది అనమాట. సో మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాం. ఒకరోజు మనం వీడియో చేస్తుంటే అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పి అడిగి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేయడం జరిగింది. సార్ దగ్గర ఒక టొయోటా ఫార్చునర్ కూడా ఉంది, ఫార్చునర్ కూడా సేల్ చేస్తారు. సో క్యామ్రీ కూడా ఫర్ సేల్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇది పెట్రోల్ ఇంజన్ అనమాట. మైలేజ్ చూస్తే నేనే షాక్ అయినా. సార్ చెప్పారు ఇది యాక్చువల్లీ బ్యాటరీతో పాటు వస్తుంది. ఎవ్రీ 1 lakh తర్వాత మనకి బ్యాటరీ అనేది, అంటే 1 lakh బిలో బ్యాటరీ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు షోరూంలో. సో దాని బ్యాటరీ కాస్టే మనకి దాదాపుగా ఒక 3,70,000 వరకు మనకి షోరూంలో ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇది ఒక వేరియంట్. ఈ వేరియంట్ వచ్చేసి బాగా తెలిసిన వాళ్ళే కొంటారనమాట. ఇది థర్డ్ జనరేషన్కి సంబంధించిన టొయోటా క్యామ్రీ అనమాట. పెట్రోల్ వర్షన్. మనకి స్టార్టింగ్లో ఇది ఈవీ హైబ్రిడ్ ఇంజన్ కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రికల్గా మూవ్ అవుతుంది, తర్వాత పెట్రోల్ని తీసుకుంటుంది స్టార్ట్ ఇంజన్ ఆటోమేటిక్గా. సో ఇది 1 లీటర్కి మైలేజ్ 30 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. సో నేనే షాక్ అయినా. సో ఎందుకు అలా ఎలా వస్తుందని నేను కూడా షాక్ అయినా. బట్ నాకు యాక్చువల్లీ ఈ వెహికల్ గురించి తెలియదు. నేను వీడియోకి తీసే ముందు కూడా బాగా ప్రిపేర్ అయినా. నాకు తెలిసిన 2-3 పెద్ద పెద్ద డీలర్లు కూడా ఫోన్ చేసి, అన్న ఏంది మరి పరిస్థితి, ఎలా ఉంటుంది బండి, మార్కెట్ రేట్లో ఎలా ఉంటుంది ఏంటి అది దాన్ని మొత్తం కూడా దీని గురించి అయితే డిమాండ్ అయితే అంటే మొత్తం కూడా కనుక్కున్నా. సో ఇది మనకి ట్యాక్స్ కూడా బాగానే అధికంగా పడుతుంది. 4 లక్షలు పడ్డా మనం ఆశ్చర్యపోక్కర్లేదు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ట్యాక్స్. సో ఇకపోతే దీని డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 16,75,000. వేరే ఒక కంపెనీ వాళ్ళు, పేరొద్దు, ఆ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. సో నువ్వు చెప్పు నాన్న, నువ్వు కెప్టెన్ స్థాయి పెద్ద అయినా చాలా ఏజ్లో కూడా, తను ఏమన్నాడంటే నీకు ఎంతకు వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెప్పి అడిగారు. నాకు దీని గురించి పెద్ద తెలియదు కాబట్టి క్యామ్రీ నేను డీలర్తో అయితే మాట్లాడడం జరిగింది. డీలర్ ఏమన్నాడంటే చూడు రోహిత్ భాయ్, తీసుకోవచ్చు, బట్ మీ దగ్గర సేలింగ్ ఉందో లేదో మాకైతే తెలియదు.
మేము డీలర్లం ఎవరైతే దీన్ని పర్చేస్ చేయాలనుకుంటామో దీన్ని మేము దాదాపుగా 13,80,000 వరకు మేమైతే 14 నుండి 14,30 లోపు మేమైతే పర్చేసింగ్ అయితే చేస్తాము. సో కొన్ని వెహికల్స్ డిపెండింగ్ ఆన్ కండిషన్ కిలోమీటర్స్ని బట్టి కూడా పర్చేస్ అయితే చేస్తాము అని చెప్పి అన్నాడు. సో ఇది మనకి ఈ వెహికల్ వచ్చేసి 14,30,000కి మనం కస్టమర్ దగ్గర నుండే తీసుకోవచ్చు. ఇన్ కేస్ డీలర్ తీసుకుంటే దీనికి ఇంత బండి కాబట్టి రిస్క్ కూడా చాలా ఎక్కువ, 1.5 lakh దీని మీద ఈజీగా ఢిల్లీ డీలర్స్ అయితే బీట్ చేస్తారు. సో దీంట్లో ఫీచర్స్ అనేవి చూసారు కదా, కంప్లీట్గా 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి దీంట్లో. అదేవిధంగా క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది దానికి సపరేట్గా. అదేవిధంగా ఈ యొక్క ఫీచర్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా. సో ఇక్కడ మీరు ముందుగా చూసినట్లయితే డోర్ తీయంగానే మనకి ఇక్కడ 3 సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ 3 సెట్టింగ్స్ కూడా మనకి ఇప్పుడు ఆడి, బిఎండబ్ల్యూ, బెంజ్ వీటిల్లో ఎలా వస్తుందో ఇలా సెట్ 1 చేయంగానే సీట్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అయ్యి ఆ హైట్ అనేది అదే సెట్ అయితే చేసుకుంటూ ఉంటుంది. మీరు చూడొచ్చు, సెట్ 2 నొక్కాను, వెనక్కి వెళ్ళింది, ఆ సీట్ హైట్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చింది. ఇది కూడా దాని అంతటా అదే ఆటోమేటిక్గా సెట్ చేసుకుంది. సో 2 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి, అంటే ఇద్దరు డ్రైవర్లు అనుకూలంగా సెట్ చేసుకోవడానికి. ఇంకా మాన్యువల్గా మనకి ఎలక్ట్రిక్గా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీని మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క వేరియంట్లో మనకి అటు సైడ్ చూశారు కదా, డ్రైవర్ సైడ్ మనం వీటి ద్వారా సీట్ అనేది ముందుకు అనొచ్చు, ముందుకు జరపచ్చు, వెనక్కి జరుపుకోవచ్చు. చూశారు కదా. సో ఇది కంప్లీట్గా తెలిసిన వాళ్ళే పర్చేజ్ చేస్తారు. బట్ ఒక ఆయన మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి మనమైతే మన ఛానల్లో పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనం షోరూమ్ త్రూనే మనం దీన్ని అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అండి. అంటే షోరూంలోకి వెళ్ళి చెకప్ చేసుకొని తర్వాతే మనం రంగంలోకి దిగుదాం. 14,30 ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంటుంది. మనకి ట్యాప్ చేస్తే బూట్ స్పేస్ కూడా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా దీని యొక్క ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మనకి స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇంజన్ సౌండే రాలేదు. నువ్వు అటు తిరిగి డ్రైవర్ సైడ్కి రా, 0.5లో పెట్టుకో, 0.5. నేనైతే ఇప్పుడు నార్మల్గా ఇగ్నిషన్ అయితే ఆన్ అయితే చేయడం జరిగింది. సో ఈ వెహికల్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇది కనుక ఈ లెవర్ని కనుక ప్రెస్ చేసి దీన్ని సెట్ చేసుకుంటే మనకి అన్నకి అంటే ఇప్పుడు డ్రైవర్ సైడ్ వెంటిలేటెడ్ సీట్ అయితే ఆన్ అయిపోతుంది. దాంట్లో నుండి కూడా మనకి గాలి అయితే వస్తుంది. ఇది ఈవీ మోడ్ అనమాట. కంప్లీట్గా ఈవీ మోడ్ మనకి చాలా స్పీడ్ వెళ్తుంది. సో పెట్రోల్ అండ్ ఈవీ రెండు కూడా ఇది ఫ్యూయల్ అనేది తీసుకుంటుంది అనమాట. సో అదేవిధంగా దీనికి మనం రివర్స్ గేర్ వేసినప్పుడు ఇటు చూడండి. సో సైడ్ మిర్రర్స్, సైడ్ ఫోల్డ్ మిర్రర్స్ ఇక్కడ చూపినా, నార్మల్గా చూసావా, అది పైకి జరిగింది. మనం ఇక్కడ రివర్స్ చేసినప్పుడు అది కూడా దాని అంతటా అదే సెట్ చేసుకుంటుంది. సైడ్ మిర్రర్స్ అవి కూడా అదిగోండి. సో ఇంకోటి ఏంటంటే వెనక మనకి ఆటోమేటిక్గా రివర్స్ గేర్ వేయగానే వెనక మనకి తెరలా వచ్చింది కదా, అది కూడా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ పార్కింగ్లో పెట్టిన మళ్ళీ ఆటోమేటిక్గా అది క్లోజ్ చేసింది. సో ఈ విధంగా మనకి ఫీచర్స్ అయితే ఉన్నాయి. వెనక కూడా మిడిల్లో అంటే ఇక్కడ మనకి 2 passengers కూర్చున్నప్పుడు ఆమ్రెస్ట్ కనుక ఓపెన్ చేస్తే వాళ్ళకి సంబంధించిన కప్ హోల్డర్స్, జ్యూస్లు ఏమన్నా తాగడానికి ఇది. అదేవిధంగా ఇక్కడ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా, సీట్ని కూడా వాళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. అక్కడ మూవ్ అవుతుంది మనకి సీట్ కూడా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఈ బటన్ నొక్కాను, సీట్ కూడా మూవ్ అయింది. ఓకేనా. అదేవిధంగా రైట్ సైడ్ కూడా సీట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది కొత్తది మనం కనుక తీసుకోవాలి అంటే 36 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయగానే ఈవీ కండిషన్లో ఉంటుంది. దెన్ కొంచెం మూవ్ చేయంగానే ఆటోమేటిక్గా పెట్రోల్ అయితే తీసుకుంటుంది. హైవేస్లో మనం వెళ్తున్నట్లయితే ఈవీ పెట్రోల్ బోత్ మిక్స్ అయ్యి మనకి మైలేజ్ అనేది ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది. సో దీని బ్యాటరీ చేంజ్ కూడా వీళ్ళు ఆల్రెడీ కంప్లీట్గా షోరూంలో చేయించారా లేదా, దీని సర్వీస్ రికార్డ్ అంతా జెన్యున్గా ఉందా లేదా అనేది కంప్లీట్గా చెక్ చేసి మనం అయితే తీసుకోవచ్చు. ఇకపోతే బయటకు వెళ్ళాం ఒకసారి.
సో ముందుగా నేను వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈవీ కండిషన్లో ఉందన్నమాట. సౌండ్ లేకుండా ఎక్సిలేటర్ ఇలా పెడితే బండి మూవ్ అయితే అయిపోతుంది. సో ఈ వేరియంట్ మనకి చాలా రేర్గా కొంటారు తెలిసిన వాళ్ళే. సో అతను ఒక పైలట్ కాబట్టి ఇన్ని ఫీచర్స్కి, అంటే ఆయనకి సంబంధించిన ఫీచర్స్కి సంబంధించిన అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనుకొని ఉన్నట్టున్నాడు. నిజంగా ఇదైతే నాకైతే ఏదో ఒక డిఫరెంట్ వెహికల్ని తోలినట్టు అనిపిస్తుంది. సో టొయోటా క్యామరీ అంటే చూసుకునే పని లేదు. సో టొయోటా ఇంజన్స్ గురించి మీకు తెలుసు. సో వీటి మెయింటెనెన్స్ సపరేట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ కార్తో పోల్చుకుంటే హైబ్రిడ్ ఇంజిన్ కార్లు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో మీరు ఇక్కడ కంప్లీట్గా లుక్ అనేది చూడొచ్చు వెహికల్ది. సో 14,35,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి, డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఆన్ టేబుల్ మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో కమిషన్ అనేది సపరేట్ ఉంటుంది. మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా ఓనర్తోనే. ఓనర్ దగ్గర కూర్చోబెడతా. ఫేజ్ 2 డిఎల్ఎఫ్ ఫేజ్ 2 సార్ వాళ్ళ ఇల్లు. మాది ఫేజ్ 3 అనమాట. అక్కడ చాలామంది పైలట్స్ కూడా అక్కడే, ఇండిగో కానీ ఎయిర్ ఇండియా కానీ ఇలాంటి డిఫరెంట్ పైలట్స్ అందరు నాకు అక్కడ మీట్ అవుతూ ఉంటారు కేఫ్లో. సో మీరు ఇక్కడ కంప్లీట్గా దీనికి ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు గ్లాసెస్, డోర్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్కి వచ్చేసి చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అది కింద బోటం అనమాట. సో వెహికల్ కూడా మోస్ట్లీ ఇది తెలిసిన వాళ్ళు బాగా లైక్ చేస్తారు. బట్ ఏదైనప్పటికీ మనకు ఒక ఢిల్లీలో ఒక పెద్ద మనిషి వీడియోకి ఆఫర్ ఇచ్చాడంటే అదే నాకు సంతోషంగా భావించి నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా టైర్స్ కండిషన్ అయితే చూడొచ్చు మీరు. టైర్స్ కండిషన్ అయితే ఫ్రంట్ 100%కి ఆల్మోస్ట్ 95% ఎబో కండిషన్లో అయితే మనకి ఉంది. సో దేవరాజనా, సో 95% కండిషన్తో అయితే మనకి టైర్స్ అయితే ఉన్నాయి. సో లుక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో బ్యాక్ టైర్స్ కండిషన్స్ కూడా ఆల్మోస్ట్ మీకు 95% అయితే ఉన్నాయి. సో మీరు కంప్లీట్గా చూడొచ్చు ఈ వీడియోలో. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్ అండి. నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ వచ్చి అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు డిసెంబర్ 31వ తారీఖున 2024 సంవత్సరంన ఈ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ అనే కాకుండా ఫర్దర్గా మీకు ఎలాంటి వెహికల్ కావాలన్నా మన దగ్గర ఎంక్వైరీ అయితే చేయండి. ఢిల్లీ, యూపీ, హర్యానాకు సంబంధించిన 3 స్టేట్స్కి సంబంధించిన బండ్లు మనం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు మనం సేల్ అయితే చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా కర్ణాటక నుండి ఎవరైనా చూసినా కూడా మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా. లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. అక్కడ మీది ఆర్టీఓ కోడ్ అక్కడ మీది ఆర్టీఓ ఏదైనా కానీ అక్కడికి ఎన్ఓసి అయితే ఇష్యూ చేస్తాం. అదేవిధంగా మీకు కర్ణాటకలో ఆర్టీఓ సపోర్ట్ ఏదైనా కావాలన్నా మా బ్రదర్ ఉన్నారు, కర్ణాటకలో మీకు హెల్ప్ అయితే చేస్తారు. డాక్యుమెంటేషన్ అన్నీ కూడా ప్రాపర్గా సబ్మిట్ ఎలా చేయాలో కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఆల్మోస్ట్ కర్ణాటక నుండి కూడా డీలర్స్ ఉంటారు. బట్ మన మెయిన్లీ మనది తెలుగు కమ్యూనిటీ, తెలుగు ఛానల్ కాబట్టి ఈ బెంగళూరుకి సంబంధించిన ఏరియాలో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఉద్దేశం మీద నేనైతే చెప్తున్నా. చాలామంది అడుగుతారు, వాళ్ళు తెలుగు వాళ్ళు అయినప్పటికీ బెంగళూరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, మేబీ మంచి డిస్కౌంట్ వస్తుంది. ఆ రోజు నేను మాకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీలర్ని కూడా దించుతా రంగంలోకి, ఓకేనా? ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో డీల్ అయితే చేస్తూ ఉంటాం. సో నాకు తెలియనప్పుడు నేను మొహమాటంగా లేకుండా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా, నాకు సంబంధించిన వాళ్ళే. సో ఇప్పుడు ఇది పెట్రోల్ స్టార్ట్ అయిపోయిందండి, నాకు సౌండ్ వస్తుంది. పెట్రోల్తో స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా ఇదే, ఎందుకంటే వెహికల్ ఆల్రెడీ నేను ఆన్ కండిషన్లో పెట్టాను అనమాట. సో కొద్దిసేపటికి ఆటోమేటిక్గా అది మళ్ళీ ఈవీ పొజిషన్లోకి అయితే వస్తుంది. అందుకనే 1 లీటర్కి 30 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. 36 లక్షల బండి, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ఇంకెక్కువే ఉంటుంది. సో ఎటు చూసినా మీకు ఆల్మోస్ట్ సగం కొట్టింది కదన్న రేటు, సగం కొట్టింది. 2016 మోడల్, ఓకేనా? ఇక లైఫ్ ట్యాక్స్లు కట్టుకున్న తర్వాత ఎలాగో రెన్యువల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అన్నా, మన ఛానల్లో మంచి అప్డేట్స్ మీకు చూడాలి అన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ.